ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 33వ వచనము. మెరీబా దగ్గర జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఎందుకంటే అది మోషే లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఇన్సిడెంట్ కాబట్టి. ఎంతగా విసిగిపోయాడంటే తన నోటి నుండి కాని మాట వచ్చేంతలా. ఇంకేముంది, ముందున్న వాగ్దాన భూమి ప్రవేశం కోల్పోయాడు ఆ విషయం వల్ల. మన లైఫ్లో కూడా అంతే. ఇశ్రాయేలీయుల లాంటి వారు మన చుట్టూ ఉంటారు. ఎందుకు? మనల్ని ముంచేయడానికి. కళ్ళబొల్లి మాటలు చెప్పి పాపంలో పడేలా చేస్తారు. లేదా నీకు ఇష్టం లేని పనులు చేస్తూ నిన్ను విసిగిస్తూ నిన్ను కోపిష్టి దానిలా కోపిష్టి వాడిలా మార్చేయాలని చూస్తారు. లేదా మనం ఎక్కడ పడిపోతామా ఎక్కడ తూలిపోతామా అని మన మీద ఫోకస్ చేసి మనల్ని అల్లరిపాలు చేయాలని చూస్తారు. వీటి ద్వారా సమాజంలో చెడ్డ పేరు రావడమే కాదు, దేవునికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు కూడా దూరం అయిపోతాం. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.